గుడిలో భక్తుల తల మీద శటగోపం ఎందుకు పెడతారు? శటగోపం గుడిలోని దేవుడు లేదా దేవతా విగ్రహానికి ప్రతీక. గుడికి వెళ్ళిన ప్రతి భక్తునికి ఆలయంలో ఉండే దేవతా విగ్రహాలను తాకే వీలుండదు. అందుకే ఆలయ పూజారి భక్తులకు తీర్థ ప్రసాదాలు ఇచ్చిన తరువాత శటారిని తీసుకొని వచ్చి భక్తుల తలపై పెట్టి ఆశీర్వచనం ఇస్తాడు. ఆలయ పూజారి శటారిని తీసుకుని వచ్చి భక్తుల తలపై పెట్టడం వల్ల వారిలో ఉండే చెడు ఆలోచనలు, ద్రోహ బుద్ధులు నశిస్తాయి. శటగోపం అత్యంత గోప్యమైనది కాబట్టి అది పెట్టే పూజారికి కూడా వినిపించకుండా కోరికను తలుచుకోవాలి అంటారు పండితులు. భక్తులు దేవాలయంలో దర్శనం అయ్యాక ప్రదక్షిణలు చేసి తీర్థం శటగోపం తీసుకుంటారు. శటగోపాన్ని పంచలోహాలైన వెండి, రాగి, కంచు మొదలైన వాటితోటి తయారు చేస్తారు. శటగోపం వలయాకారంలో ఉంటుంది. వాటి మీద భగవంతుని పాదాల గుర్తులు ఉంటాయి. శటగోపాన్ని తలపై పెట్టినప్పుడు పాదాలు మన తలను తాకుతాయి. అంటే మనం మన కోరికలను శటగోపం పెట్టినప్పుడు తలుచుకుంటే భగవంతుడి పాదాల వద్ద మన కోరికలను విన్నవించుకున్నట్లే. శటత్వం అంటే మూర్ఖత్వం, గోపం అంటే దాచిపెట్టడం. అంటే భగవంతుడు మనిషిలో గోప్యంగా ఉన్న మూర్ఖత్వాన్ని, అహంకారాన్ని తొలగించి జ్ఞానిగా చేస్తాడు. నేను నాది అనే భ్రమను శటగోపం తొలగిస్తుంది. శటగోపం తల మీద పెట్టించుకోవడం వల్ల ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా సైన్స్ పరంగా కూడా ఎన్నో ఫలితాలు కలుగుతాయి. శటగోప్యమును తల మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్ దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుత్ ఆవేశం జరుగుతుంది. మనలోని అధిక విద్యుత్ బయటికి వెళుతుంది. తద్వారా శరీరంలో ఆందోళన, ఆవేశము తగ్గుతాయి. శటగోప్యమును శడగోప్యం, శటారి అని కూడా అంటారు.